నీకు వెళ్ళిపోయేసరికి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని మా చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్ నీకు ఒక్కదానికి వస్తాయా మాకు ఎవరికి రావా నేను తీసి చూడలేకనా అని అన్నది. అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అయిపోయింది, మస్తు టెన్షన్ పడ్డది. ఇక మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదు. 1 వరకు లంచ్ టైం దాకా బయటనే ఉంది. లంచ్ టైంలో కూడా లంచ్ తినలేదు. ఎగ్జామ్కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా మొక్కతో సపరేట్గా వచ్చి అక్కడ షెడ్లో కూర్చొని చదువుకుంటుంది. నా దగ్గరకు వచ్చింది 1 o'clockకి వచ్చి మా అమ్మ వస్తుందా అంటే వస్తలేదంటే సరే అనుకుంటే ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నేను ఏడ్చేసరికి పోయినా అప్పుడే ఇదంతా చెప్పింది మధుర మ్యామ్ ఇట్లా అన్నది అని అంటే సరే ఆగు అని అన్నా. ఇలా అవమానించాల్సిన అవసరం ఏముంది? నలుగురు అమ్మాయి ఎంత సెన్సిటివ్ అయి ఉంటుంది. అలా బయట నిల్చో ఆ పరిస్థితిలో అమ్మాయిని అలా బయట నిల్చోబెట్టాల్సిన అవసరం ఏమి? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అనేవాళ్ళు. ఇది నిజం అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఎంత అన్యాయం. మీ పిల్లలైతే ఇలాగే చేసేవాళ్ళ, ఇలాగే నిల్చోబెట్టేవాళ్ళ? మీ పిల్లలకి ఇలాగే అయింటే ఊరికే ఉండేవాళ్ళ? లెక్చరర్గా అయ్యింది మీరు ఇలాంటి తప్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఒక అమ్మాయి చనిపోయింది, మీరు చదువు చెప్పించాలే కానీ అవమానించకూడదు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? పీరియడ్స్ అనేది అందరికీ వస్తాయి, నీకేం స్పెషల్ కాదు. అంటే నీ కూతురికి వస్తే నీకు కూడా వస్తాయి. అయితే ఆ మాత్రానికి అందరూ ఒకేలాగా ఉండదు, అందరి బాడీ ఒకేలాగా ఉండదు, అందరి మైండ్ ఒకేలాగా ఉండదు, అందరూ ఒకేలాగా తీసుకోలేరు. అన్యాయంగా ఈరోజు ఒక అమ్మాయి చనిపోయేదానికి ఎవరు కారణం?